యూపీ బీహార్ ముందు తాగుంటారు. బెల్ట్లు ముందు అవన్నీ కూర్చొని చక్కగా బెల్ట్లు చక్కగా కూర్చోబెట్టి లైట్ పట్టు. చిరంజీవి, మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఈరోజైతే మచిలీపట్నంలో అయితే మెడికల్ కాలేజ్ ఎదురుగుండా ఉన్న బడ్డీ కొట్టుల్లో అయితే బెల్ట్ షాపులు అమ్ముతూ అక్కడే కూర్చోపెట్టి మందు తాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఎంతో డబ్బులు పెట్టి ఎంతో కష్టపడి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది మచిలీపట్నంలోని పిల్లల్ని తీసుకొస్తే ఆ పిల్లలకి ఎటువంటి జాగ్రత్త లేని పరిస్థితి అయితే ఈరోజు మచిలీపట్నంలో ఏర్పడిందని అనాలి. ఎందుకంటే 10 అడుగులు కూడా దూరం లేని ఈ మెడికల్ కాలేజీలో ఎదురుగుండానే మందు అమ్ముతూ అక్కడే కూర్చుని గ్లాసులు స్టఫ్ అయితే సప్లై చేస్తూ ఇక్కడ కూర్చుంటే రేపొద్దున ఎవరన్నా ఏ ఆడపిల్ల మీదన్నా ఏ అగాధ్యం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది తల్లిదండ్రులు ఈరోజు ఆవేదన చెందుతున్నారు. మరి ఇలాంటి జరుగుతున్న ఈ పరిస్థితుల్ని మరి ఇప్పటికైనా సరే పోలీసు వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ మరి ఈ బెల్ట్ షాప్ వ్యవస్థ అసలు ఉండకూడదని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకునే ముందు అర్జెంటుగా మచిలీపట్నంలో అయితే బెల్ట్ని కంట్రోల్ చేసే విధంగా అయితే అడుగులు వేస్తే చాలా మంచిదని చెప్పి ప్రజలందరూ కోరుకోవడం జరిగింది. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నా పేరు రాంబాబు అండి. ఏం జరుగుతుందండి ఇక్కడ డైలీ అనేది ఇక్కడ మెడికల్ కాలేజీ జరుగుతుంది కాబట్టి వర్కర్లు అనేవాళ్ళు కూడా ఇక్కడ కొట్లు ఉన్నాయి కాబట్టి డైలీ వస్తుంటారు. ఇలాగే స్టూడెంట్స్ కూడా వస్తుంటారు. అందరూ కలిపి కూర్చుంటారు కానీ ఇలా జరుగుతుంది అనేది మాకు ఎప్పుడు తెలియదు. ఎప్పుడు ఇలా జరుగుతుంది మామూలుగా కూర్చుంటున్నారు, ఏదో వ్యాపారం జరుగుతుంది అనుకున్నాం కానీ ఇలా జరుగుతుంది అనేది తెలియదు వాళ్ళ వరకు కూడా. ఇక్కడ చదువుకునే వాళ్ళే వాళ్ళ తండ్రులకు ఇన్ఫార్మ్ చేయని ఏదన్నా చేయని ఇవాళ సీనాన్న గారు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరిగేటువంటి ఈ ముందు నడిపేటువంటి దాన్ని బయటికి తీయబట్టి వాళ్ళు ఇక్కడ జరుగుతున్నది మనకు అందరికీ తెలిసింది. ఎంత దూరం అండి, ఒక 10 అడుగుల డిస్టెన్స్లో ఉందంతే. మెడికల్ కాలేజ్ ఎదురుగానే బెల్ట్ షాప్ అంతే, మెడికల్ కాలేజ్ ఎదురుగానే 10 అడుగుల డిస్టెన్స్. రేపొద్దున పిల్లలకి ఎవరికన్నా ఈ తాగుబోతులు ఏదైనా చేస్తే ఈ పిల్లల పరిస్థితి అప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? అప్పుడు ఉన్న రాజకీయ నాయకులే చెప్పుకోవాలి దానికి. ఎవరు చెప్తారు? నాలాంటి నేను కష్టపడుకునేవాడిని, నాలాంటి నేను చెప్పలేను కదా, నేను అలాంటి చెప్పలేను. ఉన్న నాయకులే చెప్పుకోవాలి. ఏం చర్యలు అంటే ఇట్లాంటి వాటిని చర్యలు తీసుకోవాలి. చదువుకునే వాళ్ళు రేపొద్దున ఎలా రాగలుగుతారో, తల్లిదండ్రులు ఎలా పంపించగలుగుతారు కాలేజీలకి? ఇలా కాలేజీల దగ్గరే జరుగుతుంటే ఇలా దగ్గరికి ఎలా జరుగుతుంది? ఎవరు దీని బాధ్యత వహించేది? ఎవరు ఇస్తారు దీనికి అంతటికి? మీరే చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళు చర్యలు తీసుకోవాలి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.